హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈ నెల 16న భారత్ బంద్కి పిలుపునిచ్చిన కేంద్రం అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 16న గ్రామీణ భారత్ బంద్ సిఐటియు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు సిఐటియు జాతీయ అధ్యక్షురాలు హేమలత తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు సిఐటియు జాతీయ అధ్యక్షురాలు హేమలత తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య కళానిలయంలో సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంయుక్త కిసాన్ మెర్చా సహా 90 కార్మిక సంఘాలు కలిసి గ్రామీణ భారత్ బంద్కు పిలుపునిచ్చాయని చెప్పారు. ఇటీవలి కేంద్ర బడ్జెట్ కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా ఉందని, వ్యవసాయ, ఉపాధి రంగాలకు భారీ కోతలు విధించారని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు మాత్రం పెద్ద మొత్తంలో రాయితీలు ప్రకటించారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ మాట్లాడుతూ నిరుద్యోగులకు కొలువులు కల్పించడంలోనూ భాజపా విఫలమైందన్నారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షుడు భూపాల్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్, వికాసా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రసాద్, వెంకట్రాములు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.